పితృదేవత ఆరాధన ఉందమ్మా. దేవతలు పితృదేవతలు అని ఇద్దరు ఉన్నారు. పితృదేవతలను కూడా ఆరాధిస్తాం. దేవతలను ఆరాధించే పద్ధతిలో పితృదేవతలను ఆరాధించాం. వాళ్ళ పద్ధతి వేరు. ఓకే. పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తాం, జలతర్పణాలు ఇస్తాం. నువ్వులతో కూడా తర్పణాలు ఇస్తారు. తిలతర్పణాలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు. ఇవి చేస్తేనే పితృదేవతలకు వెడతాయి తప్ప మరో రకంగా చేసింది ఏది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఓకే. నిజానికి సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఇవాళ వారి తిథండి ఈ ఫోటోకి దండ వేస్తామంటే వేసినా వేయకపోయినా ఒకటేనమ్మా. దండ వేసినందువల్ల ప్రయోజనం ఏం లేదు. ఆ వ్యక్తి పట్ల మీకున్న గౌరవాన్ని ఇతరులకు చూపించుకోవడం కోసం వేస్తున్నారు తప్ప, అంటే నేను ఈ వ్యక్తిని గౌరవిస్తాను నీకు 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 వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం కోసం వేయడమే తప్ప అది వాళ్ళకి వెళ్ళేదేమీ ఉండదు ఇందులో అని చెప్పారు పెద్దలు. అంటే ఈ పితృకార్యాలు చేసేటటువంటి అందులో బాగా తెలిసినటువంటి వారు. అందువల్ల ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉంటే, అంటే తల్లో తండ్రి అంతే కదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే, వాళ్ళ పట్ల ఇష్టం ఉంటే మన గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి దండ పెట్టుకుంటూ ఉంటాం, ఓ దండ వేస్తూ ఉంటాం. అంతేగాని దండ వేసి తీరాలి, వేస్తే వాళ్ళకేదో జరుగుతుందన్నది మాత్రం లేదు. అది కాదు. మరి వాళ్ళకి ఇంకా ఈ నైవేద్యాలు పెట్టేది కూడా ఫోటో దగ్గర పెట్టింది వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళదమ్మా. ఓకే. వాళ్ళకి చేరాలి అంటే వాళ్ళకి చేరడానికి పనికొచ్చేటటువంటి దాన్ని మాత్రమే ఇస్తే పెడుతుంది, లేకపోతే వెళ్ళదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళి ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలంటే ఇది ఎలా కొంటారమ్మా? రూపాయలతో కొంటారా? ఏం చెయ్యాలి? డాలర్లు మాత్రమే అమెరికాలో పనికొస్తాయి. మరి పైలోకాలకి మనం ఏది పడితే అది ఇస్తే పెడుతుందా? అక్కడికి వెళ్ళేది ఎక్స్చేంజ్ చెయ్యాలి. దాన్ని రూపాయలని డాలర్లలోకి కన్వర్ట్ చేసినట్టు మన దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా కన్వర్ట్ చేసి పెట్టాలి. అలా చేయడానికి ఏవేవి అక్కడికి వెళ్ళడానికి వీలున్నాయో మనకి ఈ పితృకార్యాలు చేసేటటువంటి వాళ్ళు అపరకర్మలు అంటారు. అపరకర్మలు చేసేటటువంటి వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఇవైతే వీలుంది, ఇవైతే వీలు లేదు అని. అటువంటి వాటిని ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు చేయాలో కూడా చెప్పారు. ఎన్నో షణ్ణవతులు అంటే 64, 69 రోజులు సంవత్సరంలో పితృదేవతలను ఆరాధించే రోజులు. చనిపోయిన రోజు కాక అమావాస్యలని మరని ఇవన్నీ చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేయాలి, చనిపోయిన రోజు ఒక్కటి మాత్రమే తద్దినమో శ్రాద్ధం అని పెడతారు. అది కాక మిగిలినటువంటి రోజుల్లో జలతర్పణాలు ఇస్తారు. అమావాస్య వచ్చిందంటే సంప్రదాయం తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు మాత్రం తప్పనిసరిగా 12 గంటల దాకా ఆగి భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ఉండి తర్పణాలు ఇస్తారు 12ంటికి. వీరు కాకపోతే కొంచెం ముందు ఇస్తారు క్షమాపణ చెప్పుకుని, కానీ సమయం అది. అలా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళకి చెందాలంటే చేయాల్సిన పద్ధతి ఇది. లేదు మేము గౌరవం కోసం పెట్టామంటే గౌరవం కోసం పెట్టుకోండి, కానీ ప్రయోజనం అయితే లేదు. ప్రయోజనం వాళ్ళకి లేదు, మనకుంది. మనకెందుకుంది? వాళ్ళ పెద్దల పట్ల గౌరవం చూపించారు అనేటటువంటి ఒకనొక నా ఆత్మతృప్తి ఉంది. తర్వాత పెద్దల్ని గౌరవిస్తున్నామనేటటువంటి మన మెంటాలిటీ ఏదైతే ఉందో అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ రకమైనటువంటి ఉపయోగం ఉంది. అంతేగాని వాళ్ళకి పెట్టిన నైవేద్యం వాళ్ళకి పెడుతుందని చెప్పడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళకి వెళ్ళాలంటే దాన్ని వాళ్ళకి పనికొచ్చే రకంగా ఎక్స్చేంజ్ చేసి పంపించాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా వెళ్ళదు. అడ్రస్ రాయాలి, ఇంకో చోటికి వస్తూ వెళ్ళాలంటే అడ్రస్ రాయాలి, కరెక్ట్ అడ్రస్ రాయాలి, రేపటికి పాడైపోకుండా ఉండేది పంపించాలి. నేను వాళ్ళ వంకాయ కూర చేశాను అమెరికాలో, నా కొడుకు ఇష్టం కనుక నేను పార్సిల్ చేస్తానంటే అందుతుందా?